అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జూలై 2023లో తన ఫోన్ ట్యాప్ అయిందని అధికారులకు వివరించినట్లు తెలిపారు. తానప్పుడు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ గా ఉన్నానని, హార్డ్ డిస్క్ ఆధారంగా తన ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు తెలిపారని చెప్పారు. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నారు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక లెక్కన అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి శిక్ష పడాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ యొక్క టోటల్ వ్యవస్థ ఏ విధంగానైతే అధికారాన్ని నిలదొక్కుకోవాలని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చెప్పి వాళ్ళ సొంత పార్టీలో కూడా, ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీని, బీజేపీ నాయకులనే కాకుండా వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా ఇప్పుడు ఒప్పుకోవడం నాకు తెలియదు, కానీ హరీష్ రావు గారిని కూడా ఇక్కడికి పిలిపించారు. హరీష్ రావు గారి ఫోన్ని కూడా ట్యాప్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హరీష్ రావు గారి సొంత డ్రైవరు, సొంత పిఏని కూడా ఉద్యోగంలో తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది మరి హరీష్ రావు గారే చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత గారు అంటే ఓపెన్గా వచ్చి చెప్పిర్రు, సొంత కన్న కూతురు ఫోన్నే ట్యాప్ చేసిండు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఈ దేశంలో అని చెప్పి. కాబట్టి ఇక సొంత బిడ్డని అత్యంత సన్నిహితుడు, మేనల్లుడైనటువంటి హరీష్ రావు లాంటి ఫోన్లనే ట్యాప్ చేసినప్పుడు ఇక ఈటెల రాజేందర్లు, రేవంత్ రెడ్డిలు, చామల కిరణ్ కుమార్ రెడ్డిల లెక్కేముంది అంటే అధికారంలోకి రావాలి అన్న ఆలోచన 2018లో కూడా మీరు చూసినట్టయితే 90 మంది ఎమ్మెల్యేలు, అంటే 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అందరు ఫోన్లు నాకు తెలిసి ట్యాప్ చేయించి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో కన్ఫ్యూజన్లో పడ్డటువంటి పరిస్థితి కేసీఆర్ గారు క్లియర్గా పడ్డారు. అంటే పవర్ని మిస్యూజ్ చేయడంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు చూసినాం గతంలో. కానీ ఇంత దౌర్జన్యంగా తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛే లేకుండా నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి నాకు అసలు పదవులే వద్దని చెప్పి ఉద్యమం చేసిన కేసీఆర్ పదవి వ్యాహోమం పెరిగి ఎప్పటికీ అధికారంలోనే ఉండాలని, అధికారం కోల్పోవద్దని సర్వం వాడుకునే ప్రయత్నం చేసింది. నాకు తెలిసి నిజాం ప్రభువు కూడా మరి రజాకారులతో ఈ విధంగా ఆ రోజు పరిపాలించిందో లేదో నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారు అయితే వీలైనంత వరకు అన్ని సంస్థలను వాడుకొని ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణకు ఆయన ఎప్పటికీ రాజై ఉండాలని కోరుకున్నట్టు. Hey.